హెల్త్ న్యూస్ మీకోసం. మలి వయసులో పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా మందిలో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధిని నిలువరించడానికి ఇండియానా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని గుర్తించారు. 2 ప్రోటీన్లను నిలువరించడం ద్వారా కణితులకు పోషకాలు అందకుండా చేయొచ్చని, ఫలితంగా వాటి వృద్ధిని ఆపొచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రాణాంతక ప్రోస్టేట్ క్యాన్సర్కు సరికొత్త చికిత్సల రూపకల్పనకు దారితీయగలదని వారు ఆశిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందటానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ తోడ్పడుతుంది. అందుకే ప్రస్తుతం ప్రధానంగా దీన్ని అడ్డుకునే చికిత్స చేస్తున్నారు. కాకపోతే కణితులు దీన్ని తట్టుకునే సామర్థ్యం సంతరించుకోవటం పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు కీలకమైన అమైనో ఆమ్లాలు అందకుండా చేయటం దీనిలోని కీలకాంశం. ఇతర కణితుల మాదిరిగానే ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు త్వరగా వృద్ధి చెందటానికి బోలెడన్ని పోషకాలు కావాలి. తగినన్ని పోషకాలు అందనప్పుడు GCN2 అనే ప్రోటీన్ మరింత ఎక్కువ శక్తిని తయారు చేసుకోవాలంటూ సూచనల్ని జారీ చేస్తుంది. ఈ ప్రోటీన్ను నిలువరిస్తే కణాలకు తగినంత శక్తి లభించకుండా చూడొచ్చు. దీంతో కణితి వృద్ధి చెందదు కానీ చావదు. ఇక్కడే పరిశోధకులు P53 అనే మరో ప్రోటీన్ సాయం తీసుకున్నారు. కణాలు వృద్ధి చెందకుండా పోషకాలు సంగ్రహించుకోకుండా అడ్డుకునే ఇది సాధారణంగా ఇతర క్యాన్సర్లలో ఉండదు, కానీ ప్రోస్టేట్ క్యాన్సర్లో మాత్రం అలాగే ఉంటుంది. GCN2తో పాటు P53 ప్రోటీన్ను అడ్డుకోవటం ద్వారా ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణితిని సమూలంగా నిర్మూలించవచ్చని పరిశోధకులు నిరూపించారు.